అంత పెద్ద మిస్టేక్ అవుతుందని అయితే అనుకోలే. యువర్ ఎమోషన్స్ యువర్ స్ట్రెంగ్త్ అవును, అని నువ్వు అనడం జరిగింది. మరి నీ ఏడుపు స్ట్రెంతే, అది కూడా స్ట్రెంగ్త్. ఏడుపు కూడా ఎమోషనే కదా. ఏడుపు కూడా ఎమోషన్. అసలు ఎందుకు అవుతుంది ఏడుపు? ఒక నీ ఎమోషన్ నీ స్ట్రెంగ్త్ ఎలాగ అవుతుంది, ఎందుకు అవుతుంది? ఓకే, సో బేసికల్ గా నేను ఇది ఎక్స్పీరియన్స్ తోటి వచ్చింది. లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉన్నాం కదా అని ఎమోషన్స్ ఆపుకున్నాం అనుకో, అవి పైలప్ అయిపోయి అగ్రెషన్, యాంగర్ ఇలా వస్తుంది బయటికి. అబ్యూజివ్ నేచర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మన ఎమోషన్స్ ని మనం లెట్ అవుట్ చేయనప్పుడు వస్తాయి. సో వెన్ యూ లెట్, ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చేసాను అనుకో, హార్ట్ కూల్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ గేమ్ గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలా కాకుండా నేను చాలా స్ట్రాంగ్, నేను ఏడవను, నాకు ఎమోషన్స్ లేవు అని మనం పైలప్ చేసుకుంటే, నేను రియల్ లైఫ్ లోనే చూసాను. ఏడవకూడదు, మనం స్ట్రాంగ్, మనం ఇలా అనుకుంటే అది అగ్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అగ్రెషన్ ఇప్పుడు నా ఏడుపు వల్ల ఎవరికి లాస్ లేదు, మీకేం ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఏడ్చాను అనుకోండి, మీరు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. అనుకుంటారు కదా అన్నిసార్లు ఏడిస్తే. ఇట్స్ ఓకే, వీక్ అని అనుకున్నా నాకు అది స్ట్రెంత్ కదా. ఇప్పుడు నేను రేపు పొద్దున దాన్ని అగ్రెషన్ లోకి తీసుకొని వెళ్ళి అరిచేసి ఒకరి మీద, ఒకరిని ఒక మాట అనేసి అది ఇంకా బ్యాడ్ కదా. ఒకరిని హర్ట్ చేయడం కంటే మనల్ని మనం బాధ పెట్టుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏడ్చేసాను, నెక్స్ట్ డే మళ్ళీ లేచాను, మళ్ళీ నేను ఫ్రెష్ గానే స్టార్ట్ చేశాను డేని, మళ్ళీ గేమ్ గురించి ఆలోచించాను. దాని నుంచి బయటకు ఎలా వస్తాం అన్న దాంట్లో నాకు స్ట్రెంత్ గా అనిపిస్తుంది. కానీ ఎమోషన్స్ ని ఆపేసుకొని, కక్కేసుకొని, మింగేసుకొని, రేపొద్దున కోపం అయిపోయి వేరే వాళ్ళ మీదకి బూతులు తిట్టేసి అరిచేసి అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళని హర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నా, నేను ఏడవడం వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మీరు అనుకుంటారేమో ఎందుకు ఏడుస్తుంది పాపం, వీక్, సింపతి గేమ్ ఆడుతుంది. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి ఒక మాట అంట గట్టిగా, అట్లా ఏడుపు ఆపుకొని మిమ్మల్ని నువ్వు అది అని తిడతా. నెక్స్ట్ డే మీరు హర్ట్ అవుతారు, మీరు ఏడుస్తారు. అది బెటర్. మీ గురించి కాదులేండి, మీరు స్ట్రాంగ్ ఏమో, కానీ వేరే వాళ్ళు చెప్తున్నా. అందరికి అంత ఎమోషనల్ క్వశ్చన్ ఉండదు కదా అనడానికి, అనేస్తే తీసుకునేంత. సో దాని బదులు నాకు బాధ అనిపించింది, నేను ఏడ్ చేస్తే బెటర్, దాన్ని పైలప్ చేసుకుని వేరే వాళ్ళ మీద వెంట అవుట్ చేయడం కంటే అని నా ఫీలింగ్. బ్రేకప్ అని చెప్పి ఏమైంది బ్రేకప్? ఇంకా అది అంతే, అంత ఎమోషన్ అయ్యా కదా. బ్రేకప్ రీజన్ ఏంటి? రీజన్ తనొద్దనుకున్నాడు. పెళ్లి అంతా ఫిక్స్ అయ్యాక, ఇంట్లో చెప్పాక హీ వాజ్ లైక్, ఫస్ట్ కొంచెం నేను యాక్టర్ అన్న ఇష్యూ ఉండింది వాళ్ళ ఇంట్లో. యాక్టింగ్ వద్దు, ఇది అది అని చెప్పి. నేనేంటంటే యాక్టింగ్ వద్దు అనకండి, మేబీ ఓకే నా క్యారెక్టర్స్ మీకు బోల్డ్ అనిపిస్తే ఒక మిడ్ పాయింట్కి వద్దాం, అట్లా మరీ అది వద్దు ఇది వద్దు అని కాకుండా మన ఇద్దరం మీరు ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, మేబీ మంచి రోల్స్ వస్తే, పాజిటివ్ రోల్స్ వస్తే చేయమని చెప్పండి. సో అలా ఏదైనా ఆన్ స్క్రీన్ కిస్సింగ్ అలాంటివి వద్దు అని చెప్పడంలో మీనింగ్ ఉంది. కానీ యాక్టింగే వద్దంటే నా ప్యాషన్ కదా. నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి సంవత్సరానికి ఒక సినిమా చేశాను నేను, అంతే. దానికి పెద్దగా ఏం చేసింది లేదు. నేను సంవత్సరానికి ఒక సినిమా చేశాను, నేను అది కూడా లాగేసుకుంటే ఎట్లా నా ప్యాషన్ లో. నేను యూట్యూబ్ ఇవన్నీ చేయకపోవడానికి రీజన్ కూడా అదే. నేను యాక్టర్ లాగా యాక్టింగ్ లోనే ఉండాలి దీనివల్ల అని అనుకున్నాను. నేను ఆ ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. దానికి మళ్ళీ ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత పెద్ద ప్రాసెస్ అది. ఇలా ఇవన్నీ అనుకొని అన్ని వచ్చి ఆగిపోయింది కరెక్ట్ టైంకి. సో వాళ్ళు అది అన్నారు. అండ్ నేను జాబ్ లేదు ముందు, నా దగ్గర జాబ్ లేదంటే మళ్ళీ జాబ్ తెచ్చుకున్నా నేను. జాబ్ వచ్చింది అండ్ దెన్ దే థాట్ ఐఎమ్ డామినెంట్. అసలు నేను డామినెంట్ పర్సనాలిటీయే కాదు. సో ఏంటి నన్ను డామినెంట్ పర్సనాలిటీ అంటున్నారు అని వాళ్ళకి నేను బేసికల్ గా నచ్చలేదు. పేరెంట్స్ కి డాగ్ బొమ్మ వల్ల మళ్ళీ రికవర్ అయ్యా. బాలుగాడు డాగ్ గాడు, అది పోలార్ బేర్. అర్థం కాలేదు. అవును అది. సో బేసికల్ గా ఏమైందంటే నేను హ్యూమన్ బీయింగ్స్ తో కట్ అయిపోయా, దాంతో చేసా. సో దాన్నే ఇట్లా ఆడుతూ ఉంటాను అనమాట దాంతో. అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ ఇట్లా ఆడుతుంటే.